నీతిమంతుడు 7 మారులను పడినను తిరిగి లేస్తాడు. చప్పట్లు పట్టండి. ఒకవేళ చట్టం నీలో ఉన్న నీతి నిన్ను డ్రైవర్ చేస్తాడు. ఎంత గాఢంధకారపు లోయలలో పడిన అక్కడ నుంచి నిన్ను పిల్లుపుకి లేక తెచ్చి బండ మీద నిలబెట్టి సిగ్గుపడనక్కరలేని దాసుని వలె దేవుని ముఖమును చూసే గొప్ప శక్తిని నీతిని కాపాదిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. మన విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ జస్టిఫైడ్ బై హిమ్. ఆయన వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ధర్మశాస్త్రం వలన, ఆచారాల వలన, మన యొక్క విధి విధానాల వలన వచ్చిన నీతి కాదు, కానీ ఇది దేవుడు మనకు ట్రాన్స్ఫర్ చేసిన నీతి. దేని వలన మనకి ఇచ్చాడంటే నీతి వలన ఇచ్చాడు, కృప వలన ఇచ్చాడు, రక్తము వలన ఇచ్చాడు, ఆయన వలన ఇచ్చాడు. అందుకే మనల్ని ఆయన ఏ గుంపులో ఉంచాడంటే నీతిమంతుల గుంపులో ఉంచాడు. చప్పట్లు పట్టండి. మనం అనీతిమంతుల గుంపులో లేము, మేకల గుంపులో మనము లేము, అగ్నిగుండ గుంపులో మనము లేము. మనము ఏ గుంపులో ఉన్నామంటే తన స్వరక్తము చేత కొనబడిన, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఆయన వధువు సంఘములో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నీతి మన ధైర్యమునకు ఆధారం, ఈ నీతి మన రక్షణకు ఆధారం, ఈ నీతి దేవుని ముఖములోనికి చూసి ఏదైనా అడగడానికి దమ్మునిచ్చింది ఈ నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రక్షణ పొందే నీతి తప్పేమంటే దేవుని ముఖం చూడలేము, బైబిల్ చదవలేము, ప్రార్థన చేయలేము, సేవ చేయలేము, వాక్యము చెప్పలేము, ఏదో చెప్తాం కానీ పని జరగదు. కానీ దేవుడిచ్చిన నీతిని కనుక హృదయంలో పోసుకొని, కాలు జారకుండా మనల్ని మనం కాపాడుకొని, పొరపాట్లు లేకుండా మనం ఒకవేళ పడిపోయిన చోటే ఉండకుండా దావీదు వలె మనకి తిరిగి లేచి ప్రభు కొరకు నిలబడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచాలి. అందుకని మనం అందరం ఈ రోజు దేవుడిని స్తుతించాలా. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారము నీ అందరి విశ్వాసం, నా నీతికి ఆధారము నీ రక్తము, నా నీతికి ఆధారము నీవేనయ్యా. ఇప్పుడు నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చావు కాబట్టి 3 ఆశీర్వాదాలు గుర్తు చేస్తా. భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీకున్న కొంచెం గొప్పది. ఎందుకంటే నువ్వు నీతిమంతురాలు కాబట్టి, నీ హృదయంలో దేవుని నీతి పోయబడింది కాబట్టి నీ కాలు జారింది, పడ్డావు, అక్కడి నుంచి తిరిగి లేచి నిలబడ్డావంటే దేవుడు నీలో ఉంచిన నీతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వది కూడా చూస్తే దేవుని నీతి మన హృదయంలో ఉంటే మనం